BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే జీ. ఏదైనా చిన్న సిరీస్ స్టార్ట్ చేస్తారండి? 2 భాగాలు చెప్దామా? ఓకే. ముగ్గురు యక్షుణుల కథ తమాషాగా ఉంటుంది. ఇందులో పెద్ద కాజు లాజిక్ అడగకూడదు, ఓకే. కథలాగా నడిచిపోతుంది అనమాట. పూర్వం ఎప్పుడో ఎన్నేళ్ల క్రితం ఒక పల్లెటూళ్ళలో ఒక రైతు ఉండేవాడు. ఆయనకి 2-3 కుమారులు ఉండేవాళ్ళు. పెద్ద పిల్లలంతా పనిచేసేవాళ్ళు. ఆఖరి వాడికి ఏం పెద్ద పని రాదు, కుర్రాడు. ఏదో అడుతూ పడుతూ తిరుగుతుంటేవాడు. జనరల్గా ఆఖరి పిల్లలకి ఏం పెద్ద పనులు రావు, అన్ని చోట్ల అంతే. పెద్దవాళ్ళు చేసేస్తుంటారు, చిన్నపిల్లలు ఏమో చిన్న చిన్నవి అందిస్తారు. కానీ అలాగే ఉంటారు రమగారు. అంతే అంతే మనం అదే చెప్పుకోవాలి. బాధ్యతగా ఉండే పనులు, ఇల్లు మోయటాలు అవి రావు జయ, అస్సలు రావు. కష్టం పాపం. ఆడపిల్లలైనా మగపిల్లలైనా అంతే, మరి జీవితాలు ఏం చేస్తాము. అయితే ఈ కుర్రాడు ఆఖరి వాడికి ఏమీ పని పాట ఉండేది కాదు. సరే, వాళ్ళ నాన్న ఏమన్నాడు, 4 ఎకరాల పొలం ఉంది, పెద్దాళ్ళు ఇద్దరు చెరుకో 2 ఎకరాలు చేసుకుంటారు, పిల్లాడిని ఎక్కడైనా కమతానికో పనికో పెడతానని వాడిని పుచ్చుకుని, వాడు ఈ ఊళ్ళో ఉంటే ఇలాగే అల్లరి ఆడుతూ ఉంటాడని ఓ 18-19 ఏళ్ళు ఉన్న వాడిని తీసుకుని, 16-17 ఏళ్ళు ఉన్నాయనుకో, వెంబడి తీసుకుపోయాడు. తీసుకెళ్తే సరే, వాళ్ళ ఊరు దాటాక ఇంకో ఊరు కనపడింది. ఒక 2 ఊళ్ళకి తర్వాత చిన్న చిన్న ఊళ్ళు, ఓ పెద్ద గుంపు సమూహం కనపడ్డారు వాళ్ళకి. అందరూ మగవాళ్ళు, ఏదో పని చేసుకుంటున్నారు. వాళ్ళు గుర్రాల మీద అవి ఇవి కడుతుంటే ఈ రైతు ఏం చేశాడు, దండం పెట్టి, బాబు వీడు మా అబ్బాయి, వీడి పేరు మంగళ్ అనమాట. మంగళుడు, వీడికి ఏదైనా పని నేర్పించండి, మీ దగ్గర పెట్టుకోండి బాబు, ఏదైనా పని ఇవ్వండి అంటే ఆయన పక్కపక్క అనేవాడు. మేము ఏం పని చేస్తాం అనుకుంటున్నావు అన్నాడు. ఏ పని చేసినా బాబు, ఇంట్లో ఉంటే వీడేం పని చేయడు, తిరుగుతూ ఉంటాడు, మీ దగ్గర ఉంటే ఏదో ఒక పని చేస్తాడు, నేను తీసుకొచ్చా, చెప్పిన మాట వింటాడు, ఊరికే అల్లరివాడే కానీ అల్లరి చిల్లరివాడు కాదు, పర్వాలేదు, కాస్త మీ దగ్గర పెట్టుకోండి బాబు అంటే ఆయన పక్కపక్క అనేవాడు. అలాగేలే, చెప్పిన పని చేయాలి మరి అన్నారు. అంటే సరే, చెప్పిన పని చేస్తాడు, ఏదో నెలకింతని వాడి కోసం ₹1 పక్కన పెట్టండి, మీతో పాటే అన్నం పెట్టండి అన్నాడు. అని కొడుకు చెప్పాడు. ఎరా మరి పని నేర్చుకో, ఏదో ఒక పని నేర్చుకో నువ్వు వీళ్ళ దగ్గర అని చెప్పి కొడుకుని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. ఇంతకీ ఏమిటి, వాళ్ళు ఒక 40 మంది. ఆ 40 మంది దొంగలు. దొంగతనాలు చేయటమే వాళ్ళ వృత్తి. మంచి బలాఢ్యులుగా బ్రహ్మాండంగా ఉన్నారు, బాగున్నారు. గుర్రాలు ఉన్నాయి, ఏవో ఇళ్ళు వాకిళ్ళు ఉన్నాయి, వాళ్ళ పెద్ద పెద్ద గుడిసెలు పాకల్లాంటివి కనపడుతున్నాయి. తండాలాగా ఉందని ఆ తండాలో పడేసి పోయాడు నాన్న. ఈ మంగళుడికి రాత్రి ఏదో చపాతీలు పెట్టారు, తిన్నాడు, పడుకున్నాడు. అరే పొద్దున్నే వీడికేవో కొన్ని పనులు రాత్రే చెప్పారు. నీళ్లు తేవాలరా నాయన మాకు అన్నాడు. అంటే సరేనన్నాడు. వీడు పొద్దున్నే లేచాడు. సరే, అటు ఇటు చూసి అక్కడేవో 2 కుండలు ఉంటే ఓ కుండ చేత్తో పుచ్చుకొని దూరంగా ఒక వాగు కనపడుతుంది. నీళ్ళు తేవటం అంటే ఎక్కడి నుంచి తేవాలి, వాగులోంచో బావిలోంచో తేవాలి. అవును. వీడు పోయి వాగు వైపుకి, ఈ దొంగలంతా నిద్ర లేవలేదు, కొంతమంది పడుకున్నారు, కొంతమంది లేవలేదు, ఏదో పనులు చేసుకుంటున్నారు. ఒకళ్ళిద్దరు లేచిన వాళ్ళు చూసుకోవాలా వాళ్ళు ఈ పిల్లాడిని. వీడు మంగళుడు నడుచుకుంటూ పోయాడు. ఆ వాగు దగ్గరికి వెళ్ళి ఆ వాగులోకి దిగి నీళ్ళు ఇట్లా ముంచబోయేసరికల్లా కుండ సగం మునిగేసరికల్లా లోపల నుంచి నీళ్ళ నుంచి ఒక చెయ్యి బయటకు వచ్చింది. ఒక ఆడవాళ్ళ చెయ్యి, దానికి కంకణాలు, ఉంగరాలు, నాజుగ్గా తెల్లగా పువ్వుల్లే ఉంది. టక్కిన వీడు మణికట్టు పట్టుకునేసరికల్లా వీడు భయపడసా. మా టెంపరి వాడు బేసిక్ క్యారెక్టర్ టెంపర్తనం, భయం అదుపులేదు వాడికి. వాడు చేతిని విదిలించేసుకుని బాగా విసిరి కొట్టేశాడు. విసిరి కొడితే ఆ విసిరే సమయంలో ఏమైంది, వీడి నెత్తి మీద ఏదో పెట్టి కొట్టింది ఆ చెయ్యి. కొట్టేసరికల్లా తల మీద దెబ్బ తగల కానీ నెత్తి మీద చేయి పెట్టుకున్నాడు. వాడు స్పీడ్గా నెత్తి మీద చేయి పెట్టుకున్నాడు. చెయ్యిని లాగబోయాడు, వదిలేసింది చెయ్యి, వెళ్ళిపోయింది నీళ్ళల్లోకి. వీడికి గుండు పగిలిపోయినట్టయింది. బయటకు వచ్చి చూస్తే వీడి నెత్తి మీద ఏదో పెట్టి కొట్టింది కదా, ఆ కొట్టింది ఏంటంటే అంత గిన్నె, అది పాత్రతో కొట్టింది. వీడు చేయి పుచ్చుకున్నాడు కదా, ఆ చేయి విదిలించుకుని ఆ చేయి వేసి వాడి నెత్తి మీద కొట్టింది. కొట్టేసరికి ఒక ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో జరిగిపోయింది ఇదంతా. వీడు మళ్ళీ ఆ చేతిని పట్టుకోపోయాడు కానీ అది నీళ్ళల్లోకి వెళ్ళిపోయింది. పైగా మాడు అదిరిపోయింది వాడికి. తల మీద కొడితే కళ్ళు బైర్లు గమ్మవు, మరి దిమ్మ తిరిగిపోతుంది. అది కాస్త వీళ్ళు ఎక్కడో పడింది ఆ గిన్నె. తీరా చూస్తే ఆ వాగు బయట అంత గిన్నె, దాని నిండా వజ్రాలు, రత్నాలు అవి తాపడం చేసినాయి. బంగారపు గిన్నెలు, కూర చట్టి ఉంటుంది చూడు, అటువంటిది. వీడు ఆశ్చర్యపోయాడు. ఆ తల తడువుకుంటూ ఆ కుండ నిండా నీళ్లు ముంచుకుని గిన్నె చేత్తో పుచ్చుకుని పోయాడు. వీడు నెత్తి అడుగుకుంటున్నాడు. నెత్తి మధ్యలో ఏం చేస్తాడు, 2 చేతుల్లో 2 ఉన్నాయి అంటున్నాడు అనమాట.
దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు ఆశ్చర్యపోయారు, "మరి ఏమిట్రా, ఎక్కడి నుంచి చూస్తున్నావురా, ఏం చేస్తున్నారా, నీళ్ళు ఎక్కడివిరా" అన్నారు. వాగులోంచి నీళ్ళు తెచ్చానండి అనేసి ఆ కుండ అక్కడ పెట్టి ఆ గిన్నె వాళ్ళ చేతిలో పెట్టి నెత్తి రాసుకుంటున్నాడు వీడు. ఆ గిన్నె చూడగానే దొంగల నాయకుడు ఆశ్చర్యపోయాడు, "ఎక్కడిదిరా ఇది నీకు" అన్నాడు. "ఆ వాగు దగ్గర దొరికిందండి, ఎవరో చేయి పుచ్చుకుంది నన్ను, భయమే లేదురా నీకు" అన్నాడు. మనకేం భయం అండి, ఆడాళ్ళని చేయి పుచ్చుకుంటే భయం వేసేటానికి ఏముంది, మనకేం భయం లేదు. చేయి పుచ్చుకుంది, చేయి విదిలించుకున్నాను, ఏదో పెట్టి నెత్తి మీద కొట్టింది, ఆ నెత్తి మీద పెట్టింది కొట్టింది దీంతోటేనండి, ఇది గట్టు మీద పడిపోయింది, నేను తీసుకొచ్చాను అన్నాడు. ఆ గిన్నెని చూసి ఆశ్చర్యపోయారు. వాగులో ఎన్నేళ్ల నుంచో నీళ్లు ముంచలేదురా మేము, ఈ వాగు దాటి అవతలకి వెళ్తే అవతల ఒక బావి ఉంది, అందులో నుంచి తెచ్చుకుంటాం, ఆ వాగులో చేయి ముంచితే ఒప్పుకోదు ఆ వాగు, ఇట్లాగే చేతులు పుచ్చుకుంటుంది. భయపడుతున్నారు వాళ్ళు. వీడు చిన్నపిల్లాడు, భయం లేదు వాడికి, ఏ భయము లేక పిల్లలకి భయాలు ఉండవు చూడు, టెంపర్తనమే ఎక్కువగా ఉంటుంది. చెప్పారు. చెప్పిన తర్వాత వాళ్ళు ఆశ్చర్యపోయారు. ఆ గిన్నెలు అందరూ తిప్పి తిప్పి చూసారు, దాని నిండా వజ్రాలే తాపటం చేసున్నాయి, దాకల్లే ఉంది. న్యాయం పడితే ఇది నీది, అంతేగా వాడికే తెచ్చాడు కదా, వాడి తెచ్చాడు ఇది ఇది అమ్మగా ఎంత డబ్బు వస్తే అంత డబ్బు నీకు ఇస్తాం. మీ నాన్న చెప్పాడు కదా, నీకు ఏదైనా పని నేర్పించి 10 రూపాయలు చేతిలో పెట్టమని, మొదటి పూటే సంపాదించుకున్నావురా నువ్వు, భలే వాడివి, అమ్మేసి డబ్బులు పట్టుకొస్తానన్నాడు. కుర్రాడు ఇక్కడే ఉన్నాడు. ఈ దొంగల వర్తకుడు, దొంగల నాయకుడు ఏం చేశాడు, ఆ గిన్నె పుచ్చుకుని ఊళ్ళోకి తీసుకుపోయాడు. ముందు ఒక వ్యాపారస్తుడికి చూపించాడు. వ్యాపారస్తుడు చూసి, అయ్యి బాబా ఇది చాలా ఖరీదు, ఇవన్నీ మంచి మంచి వజ్రాలు, మనకు ఒక రత్నాల వ్యాపారి ఉన్నాడు, ఆయన దగ్గర చూపిద్దాం అని చెప్పాడు. రత్నాల వ్యాపారి దగ్గర తీసుకుపోయారు. వ్యాపారి ఏం చేశాడు, బాగా తిప్పి తిప్పి చూసి దాని సంగతి తెలిసింది, అవి చాలా ఖరీదైనవి, ఆ గిన్నెల నుంచి ఊడదీస్తే ఒక్కోటి కొన్ని కోట్లు చేస్తుంది. ఆలోచించి ఏమన్నాడంటే, నేను దీన్ని కొనుక్కోగలను, కాకపోతే రాజుగారు ఏ రేటు కడితే ఆ రేటు ఇస్తా, రాజుకు చెప్పకుండా ఇంతంత వస్తువులు కొనకూడదు అని చెప్పి రాజుగారి దగ్గరికి తీసుకుపోయాడు. ఈ మన దొంగల నాయకుడు ఏమనుకున్నాడంటే కొంటారనుకున్నాడు. అదే రాజంటే అతనికి ఏం భయం, వాళ్ళు ఇది దొంగతనం చేసిన వస్తువు కాదు కదా. తీరా అక్కడికి వెళ్ళేసరికల్లా రత్నవర్తకుడు అన్నాడు, ప్రభు ఇది మా ఇంట్లో నుంచి పోయిన గిన్నె, అప్పుడెప్పుడో మా ఇంట్లో దొంగతనం జరిగింది కదా, ఈ గిన్నె మా ఇంట్లో నుంచే పోయింది అన్నాడు. ఈయన నాయకుడిని పట్టుకోమన్నారు రాజుగారు. సైనికులు వచ్చి బంధించారు. ఆ నాయకుడు ఏం చెప్పాడంటే, అయ్యా మేము దొంగలమే వృత్తిరీత్యా, కానీ మేము ఈ మధ్యకాలంలో దొంగతనాలు చేయలే, అసలు ఈ ఊళ్ళోకి రాలా మేము, ఈ మధ్య మేము ఈ వర్తకుడి ఇంట్లో దొంగతనం చేసింది కాదు, ఈ వస్తువు వాగు దగ్గర మా దగ్గర పనిచేసే కుర్రవాడికి దొరికింది, కావాలంటే మీరు పిలిపించండి. 39 మంది నా తోబుట్టువులు బంధువులు ఉన్నారు అక్కడ, కుటుంబం, దొంగలం అందరం, ఒక కుర్రాడు ఉన్నాడు, పల్లెటూరు వాడు, రైతు కొడుకు, కావాలంటే పిలిపించండి అన్నాడు. వీడికి ఏం భయం. సరే అక్కడి నుంచి రాజు కబురు చేసి పిలిపిస్తే అక్కడ నిజంగానే 39 మంది దొంగలు, ఒక కుర్రాడు, మొత్తం గుంపద్దరిని తీసుకొచ్చేసరికల్లా ఈ మన నాయకుడు చెప్పాడు మంగళుడికి, వరే నీకు దొరికిన గిన్నె ఈ వ్యాపారస్తుడు ఇంట్లో నుంచి దొంగతనం జరిగింది అంటున్నాడు అంటే, వీడికి అర్థమైంది, వాడు అబద్ధం చెప్తున్నాడు, ఇలాంటి గిన్నెలు మీ దగ్గర ఉన్నాయా ఇంకా అని అడిగాడు. లేవు, ఇది ఒకటే గిన్నె అన్నాడు ఆయన. అనేసరికల్లా మంగళుడు అన్నాడు, ప్రభు ఇలాంటివి 11 పట్టుకొస్తాను మీకు. మామూలుగా లెక్క ఏదైనా పాత్రలు ఉంటే 6, 12 పెట్టుకుంటాం మనం, సెట్ కొనుక్కుంటా, ½ డజన్ గ్లాసులు, ½ డజన్ కప్పులు, డజన్ లెక్క, ఇది ఒక్కటి ఉంది మీ దగ్గర, ఇది కనపడుతుంది కదా, ఇలాంటివి 11 పట్టుకొస్తా. నేను తెచ్చాక మీ వ్యాపారస్తులు ఎంత మోసగాళ్ళో మీరు తెలుసుకోవాలి. ఓ వస్తువు అమ్మడానికి వస్తే మమ్మల్ని జైల్లో పెట్టించడానికి పూనుకున్నాడు కాదు, వస్తువు కొట్టేయడానికి న్యాయమైన ధర ఇవ్వకపోగా మమ్మల్ని దొంగల్ని చేస్తున్నాడు అనేసరికల్లా రాజుగారికి ఈ గిన్నె మీద ఆశ పుట్టింది. అది ఇట్లా పట్టుకుంటుంటే ఆయనకు సంతోషంగా ఉంది, అది అలౌకికమైనదిగా తోస్తోంది. ఈ లోకంలోది కాదు ఆ గిన్నె, ఆ పనితనం ఇక్కడిది కాదు. రెండో వ్యాపారస్తుడు, మొదట వచ్చిన వాడు ఒకటినాడు వ్యాపారస్తుడు, వాడు చెప్పాడు ఇది భూమి మీద తయారయ్యే వస్తువులాగా లేదు, చేత్తో చేసినట్టు లేదు అని. కొన్ని ఉంటాయి కదా అట్లా. అక్కడి నుంచి రాజుగారు అంటే, నువ్వు 11 తేగలవా అన్నట్టు. ఖచ్చితంగా తేగలను, ఈ గిన్నె నా చేతికి ఇచ్చేయండి అనేసరికల్లా వీళ్ళు రాజు ఏం చేశాడు, సరే నువ్వు వచ్చేదాకా ఈ 40 మంది జైల్లో ఉంటారు. ఓహో, మరి లేకపోతే వీడిని నమ్మి పంపితే గిన్నె పుచ్చుకుని పారిపోతేనో నమ్మలేం కదా. సరే అక్కడి నుంచి ఏం చేశాడు కుర్రాడు, సరేనన్నాడు. ఏడాది గడువు, సంవత్సరం గడువు, నువ్వు తేగలవంటే తెస్తా అన్నాడు. తెస్తా అనేసరికల్లా రాజుగారు ఒక గుర్రం తెప్పించి ఇచ్చారు కుర్రాడికి. వాడికేమొచ్చు గుర్రపు స్వారీ, వెళ్తాడు అంతే గుర్రం మీద ఎక్కి. సరే ఏం చేశాడు, అన్నా మీరేం కంగారు పడకండి, నేను తెస్తా, ఎక్కడ దొరికితే అక్కడికి వెళ్తా,
ఇదేం మనం కొట్టుకొచ్చింది కాదు, ఆ వాగులో పడొచ్చింది, ఆ వాగు వెనకాల పడే వెళ్తా అని చెప్పాడు. చెప్పి సరేనండి వాళ్ళ 40 మందిని అరెస్ట్ చేసి పారేశారు. మంగళుడు ఏం చేశాడు, ఆ గుర్రం వేసుకుని ఏదో 2 రోజులకి ఒక రోజుకి సరిపడా రొట్టెలు అవి మూట కట్టుకుని మెల్లిగా ఈ వాగు వెంబడి గుర్రం వేసుకుని బయలుదేరాడు. వాడికి చల్ అంటాను రాదు, టిక్కు టక్కుని వెళ్తాడు అంతే. అంతే రైతు కూరాడు, చిన్నపిల్లాడు కూడా కదా, వాడు ఇంకా యంగ్స్టర్ కదా. అలా వెళ్ళగా ఆ వాగు ఏ ఊళ్ళో స్టార్ట్ అవుతుందో ఆ ఊరు చేరాక ఆ ఊళ్ళో ఏం చేశాడు, ఒక పేదరాజు పెద్దమ్మ ఇంటికి పోయాడు. వీడి దగ్గర ఏముంది, తెచ్చుకుని రొట్టెలు అయిపోయినాయి, మధ్యలో ఏదో కాయా కసురు తిన్నాడు, మధ్యలో దారిలో దొరికింది. పేదరాజు పెద్దమ్మ దగ్గరికి వెళ్ళి ఏదో ఒక పావలా ఇచ్చి భోజనానికి కూర్చున్నాడు. అన్నం తిన్నాక అడిగాడు, ఏంటి మీ ఊళ్ళో సంగతులు, ఈ ఊళ్ళో విశేషాలు. పెద్దమ్మలకైతే తెలుస్తుంది కదా, ఆ ఊళ్ళలో తెలిసేవి మరి, పుట్టకోళ్ళ అమ్మలకి పేదరాజు పెద్దమ్మలకి తెలుస్తాయి. ఏమిటి ఇక్కడ విశేషాలు ఏమిటాయంటే అన్నీ బాగానే ఉన్నాయి. వారం 10 రోజుల నాడు రాజుగారి కుమారుడు ఒకడు నీయుడు వాడే మరణించాడు. ఓహో, ఏం చేస్తాం, నగరం అంతా శోక సముద్రంలో మునిగింది. పిల్లవాడిని ఇంకా వివాహితుడు కాదు, చిన్నపిల్లాడు కదా, ఖననం చేశారు, పాతి పెట్టారు. పెట్టిన తర్వాత 2వ రోజు పాలు పోయటానికి వెళ్ళారు. ఆ ఖననం చేసిన దాని మీద ఎవరో దాన్ని పెళ్ళగించినట్టుగా కనపడింది. సమాధి చేశారు అబ్బాయిని, లోపల పెట్టి పలకేశారు. పలక కదిలించినట్టు పెళ్ళగించినట్టు కనపడుతోంది. మళ్ళీ అంతా సరి చేశారు. మర్నాడు వెళ్తే మళ్ళీ పెళ్ళగించినట్టుంది. రోజు ఎవరో దాన్ని పెళ్ళగిస్తున్నారు. ఏం జరుగుతోందో తెలియదు. దానికి కాపలాలు పెట్టినా ఏమీ అవటంలా. ఇది పరిస్థితి అని ఊళ్ళో పరిస్థితి అదంటే, సరే అదేమిటో చూడాలి, నేను చూస్తానన్నాడు. అంటే నవ్వొచ్చింది ఆవిడికి. సరే బాబు, రాజుగారి దగ్గరికి తీసుకెళ్తానని చెప్పి రాజుగారి వాకిట్లో తీసుకెళ్ళి దింపింది. రాజుగారు కూడా ఈ ఓల్డ్ స్టోరీ ఈవిడ చెప్పిన కథే చెప్పాడు. రోజు కాపలాలు వెళ్తున్నాం, మా వల్ల అవటం లేదంటే, నేను ఉంటానండి కాపలా అన్నాడు. అంటే ఇంతమంది సైనికులు ఉంటున్నా అవ్వట్లేదు రా నాయన, నువ్వు చూస్తే చిన్నపిల్లాడివి, సరే నీకేం కావాలో చెప్పు అంటే, ఓ విల్లు బాణము, ఓ గద, అలా కత్తి అలాంటివి ఇవ్వండి అన్నారు. ఓ కత్తి డాలు, ఓ విల్లు బాణము ఇచ్చారు. అవన్నీ తీసుకుని మెల్లిగా తన గుర్రం ఎక్కి రాత్రి శ్మశానం దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి గుర్రాన్ని బయట వదిలిపెట్టి ఈ భుజాన విల్లు అవి వేసుకుని కత్తి వరలో పెట్టుకున్నాడు. ఆ డాలు వీపు కట్టుకున్నాడు. వచ్చి అట్లా ముందుకు వచ్చి యువరాజు సమాధి ఎక్కడుందో దానికి అవతలగా కొంచెం కూతబెట్ట దూరంలో కూర్చొని చూడడం మొదలుపెట్టాడు. ఎవరు వస్తారా, ఆ సైనికులు కూడా ఉన్నారు. కానీ సైనికులు ఏమనుకున్నది, కుర్రాడు వచ్చాడు కాబట్టి వాళ్ళ సైనికుల్ని విత్డ్రా చేసేశారు. చేసేస్తే కాసేపట్లో అర్ధరాత్రి దాటాక చూస్తూనే ఉన్నాడు. వీడు నిద్రపోల. వీడికి ఏమిటి, చిన్న కుర్రాడు, రాత్రిళ్ళు పడుకోకుండా చీట్లాట ఆడుకోవటం అలవాటు వాడికి. వాడికి ఎందుకు నిద్ర వస్తుంది, ఏదైనా కాలక్షేపం ఉంటే కుర్రాళ్ళకి అసలు నిద్రే రాదు. మెలకుగా కూర్చుని ఉన్నాడు. 1 గంట అలా అయ్యేసరికల్లా 3 పావురాలు వచ్చి వాళ్ళని, పావురాలే కదా అనుకుంటారు. వీడు పావురాలే కదా అనుకోలే. పావురాలు ఎందుకు వాళ్ళని, రాత్రిపూట పావురాలు ఎందుకు వస్తాయి అసలు, రాత్రిళ్ళు ఏ పక్షి అయినా వస్తుందా, అసలు కదలదు కదా. పైగా అది గుట్రు అంటూ ఉంటుంది పావురం. అది గుట్టు అందు ఏమీ అందు, ఏమీ అంటల్లా. 3 పావురాలు నిశ్శబ్దంగా వాలే వచ్చి ఒక 3 నిమిషాలు 5 నిమిషాలు చూసేసరికల్లా ఈ 3 పావురాలు 3 యక్షకన్యలుగా మారిపోయింది. మారి ఏం చేసినాయి, ఒక ఎర్రటి తుండుగుడ్డ పరిచారు వాళ్ళు. ఒక కర్ర తీసుకున్నారు. కర్ర ఉంది ఇంత వాళ్ళ చేతిలో. ఆ కర్ర పెట్టి తవ్వడం కాదు, సింపుల్గా చేసేసారు. దీని మీదేమో, ఈ తువ్వాల మీదేమో వడ్డిచ్చు అని 2 దెబ్బలు కొట్టింది. ఆయన పెట్టంగానే టక అన్ని సామాన్లు వచ్చేసేసినాయి, బోల్డ్ అని ఖాద్య పదార్థాలు. అక్కడి నుంచి ఇంకొక ఆవిడ లేచి నిలబడి అక్కడి నుంచి మన సమాధి ఉందిగా, సమాధి మీద కొట్టింది. తెరుచుకో అని సమాధి మూత పక్కకు జరిగింది. రాజకుమారుడు లేచి వచ్చాడు, కూర్చున్నాడు. 4 కూర్చుని తింటున్నాడు అన్నం. బతికే వచ్చేసాడు, అన్నం తింటున్నాడు, వీళ్ళతో పాటు తిండి తింటున్నాడు. మనవాడు ఏం చేశాడు, మెల్లిగా బాణం తీసి సరిగ్గా సూటిగా వేసి కొట్టాడు. బాణం ఎలా వేశాడంటే, యక్షకన్యలకి తగలలేదు, రాజకుమారుడికి తగలలేదు, వాళ్ళ మధ్యలోకి వేశాడు. వెయ్యగానే 3 యక్షులు పావురాలకు మారిపోయి తుర్రుమని ఎగిరిపోయారు. ఎగిరిన మరుక్షణం వీడు పరిగెత్తాడు అక్కడికి. పరిగెడితే వాళ్ళు వెళ్ళిపోతూ వాళ్ళ దగ్గర ఒక బెత్తము, ఓ తుండుగుడ్డ ఉన్నాయో, ఒక ఎర్ర తుండు పరిచి ఒక బెత్తం పెట్టి కొట్టారు. భోజనం తెప్పించారు, అవి అక్కడే వదిలిపెట్టేశారు. ఈ కంగారులో 3 వెళ్ళిపోయారు. 3 వెళ్ళిపోయి రాజకుమారుడు ఒకడే కూర్చున్నాడు అన్నం తినుకుంటూ. ఆఖరి ముద్ద తింటున్నాడు. అక్కడి నుంచి ఆ తుండుగుడ్డను ఆ కర్ర చంకలో పెట్టుకుని, నువ్వు ఇక్కడ ఎందుకు, శ్మశానంలో మీ ఇంటికి వెళ్ళిపోదామని రాజకుమారుడిని గుర్రం ఎక్కించుకుని బతికొచ్చేసాడు వాడు. వాళ్ళు రోజు అతనితో కలిసి కంపెనీకి భోజనం చేస్తున్నారు.
పూడ్చిన కుర్రాడు కావాలి వాళ్ళకి. దొరికాడు రాకుమారుడు, తింటున్నారు రోజు కూర్చొని. తీసుకుపోయి రాజుగారికి అప్పచెప్తే రాజుగారు పరమ సంతోషించేశాడు ఈ బతికొచ్చిన కొడుకుని చూసి. నీకేం కావాలో చెప్పు అన్నాడు. నాకేం కావాలంటే బ్యాగులో ఎంచి వీడి గిన్నె తీశాడు. ఇలాంటివి 11 గిన్నెలు కావాలండి అన్నాడు. రాజు అన్నాడు, బాబు నా రాజ్యం అంతా అమ్మేసినా ఒక్క గిన్నె కూడా కొనలేను నేను, ఇదంతా ఖరీదైనది, కోట్లు చేస్తాయి, నా వల్ల కాదు అన్నాడు. అంటే సరే అని బాయ్ చెప్పేశాడు. అక్కడి నుంచి బయలుదేరి ఈ వాగు ఉన్న ఊరు నుంచి అలా బయలుదేరి సముద్ర తీరాన్ని వైపు వెంబడి ప్రయాణం చేస్తూ ఒక నగరానికి చేరాడు. ఒక ఊరు అది. ఆ ఊళ్ళో చేరాడు. ఊళ్ళో ఏవో చాలా ఇళ్ళు కనపడ్డాయి. ఏదో ఒక ఇంటి దగ్గర ర్యాండమ్గా ఓ ఇంటి దగ్గర ఆగి, ఏమంటే పై దేశం నుంచి వస్తున్నాను, భోజనం పెడతారా అంటే వాళ్ళు అన్నారు, నాయన మాకేం అభ్యంతరం లేదు, కానీ మా ఇంట్లో తిండే లేదు, మాకే కాదు ఇక్కడ ఎవరికీ తిండి లేదు, మా దగ్గర తిండి గింజలు లేవు, నీళ్లున్నాయి పుష్కలంగా అనేసరికి అతను అన్నాడు, ఆశ్రయం ఇస్తారన్నాడు. ఆశ్రయం ఎందుకు నాయన, ఇస్తాము, కానీ మేమేం తిండి పెట్టలేవు, మేము తినటానికే ఏమీ లేదు, ఏదో గంజి దాచున్నాం, మీరు కూడా ఒక గంజి పోయగలం అంతే అన్నాడు. ఏం కంగారు పడకండి, నేను చెప్తాను ఇక్కడ మీకు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది అన్నాడు. మాకు పంటలు పండవు, మేము సముద్రం ద్వారా ధాన్యం దిగుమతి చేసుకుంటాం, ఇప్పుడు కాయాకసరు పండుతాయి, కాయాకసరులతోటి ధాన్యం లేకుండా ఏం చేస్తాము, అవును, మా దగ్గర పండే కాయాకసరు అన్నీ మేము ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ చేసి ధాన్యం ఇంపోర్ట్ చేసుకుంటాం. ఈ మధ్యకాలంలో ధాన్యం తెచ్చేటువంటి నావలని ఏ సముద్రంలో మునిగిపోతున్నాయి ఒక చోటవి, ఎందుకు అలా అయిపోతున్నాయో తెలియదు. 1000 బస్తాల ధాన్యాలు కూడా మునిగిపోయినాయి, ధాన్యమే లేదు, గింజలు లేవు మా దగ్గర, ఒట్టి కూర వండుకుని ఏం తింటాం, కొన్నాళ్ళు తిన్నాం, అవి వంట పట్టటల్లా, బేస్ లేనిదే వంట పట్టదు, అట్లా బాధపడుతున్నాడు ఆయన, గింజ లేదు మా దగ్గర అంటే సైతన్ అన్నాడు, ఏం పర్వాలేదు అని చెప్పి తువ్వాలు పరిచి కర్రబెట్టి వడ్డించు వడ్డించు అని దెబ్బలు కొట్టాడు. కొట్టంగానే టకటక ఆహారం వచ్చేసింది. పిలవండి మీ వాళ్ళందరినీ భోంచేద్దామని అందరినీ పిలిచాడు. పిలిస్తే సరే అందరూ కలిసి భోజనం చేశారు. వాళ్ళంతా సంతోషించారు. వాళ్ళే మంచి పని చేశావు నాయన అంటే, మీ సముద్రంలో వచ్చిన సమస్యను నేను తీర్చగలను, నేను ప్రయత్నం చేస్తా, నన్ను మీరు రాజు దగ్గరికి తీసుకెళ్ళమంటే రాజు దగ్గరికి తీసుకుపోయారు. రాజుగారు చెప్పాడు, ఏమన్నాడంటే, మరి మాకు ఇట్లా సముద్రంలోనే ఏదో సమస్య వస్తుంది అంటే, నేను చేస్తానండి. ఇతను ఇట్లా గాల్లో ఇచ్చి భోజనం సృష్టించాడని తెలుసుకుని రాజుగారు ఏం చేశాడు, ఒక నావ ఎక్కించి ఒక పడవ ఇచ్చి పంపించాడు. ఆ పడవలో చాలా మంది ఉన్నారు. ఎక్కడ నావ మునిగిపోయిందో అంటే ఈ ధాన్యం తెచ్చిన పడవలు ఎక్కడ మునిగిపోతున్నాయి ఆ షిప్పులు, అటువైపు తీసుకెళ్ళండి అన్నారు అని చెప్పాడు. ఈ పడవ అటువైపు వెళ్ళేసరికల్లా ఆ పడవ అందాక వెళ్ళి, పడవ అంటే చిటి పడవ ఏం కాదు, అది పెద్దదే, చాలామంది ఎక్కారు దాని మీద. సముద్రంలో నుంచి ఒక చెయ్యి వచ్చింది పైకి, అదొక స్త్రీ చెయ్యి, దానికి కంకణాలు ఉంగరాలు అన్నీ ఉన్నాయి, అది ఇట్ట పట్టుకుని లాగేస్తుంది. ఓహో, ఇతనేం చేశాడు, ఆ డెక్క మీద నిలబడి కాళ్ళు 2 మెలికేసి దానికి కిందకి వెళ్ళాడు. ఆ చేతిని ఒక్క తోపు తోసాడు. మామూలు చెయ్యి అది, పెద్ద రాకాసి చెయ్యి కాదు, చెయ్యి పైకి లేస్తోంది, పట్టేసుకుంటుంది. ఈ పడవ తాలూకు తాడునో ఆ చుక్కాన్ తాలూకు కింద ఉండే కనెక్షన్లో పుచ్చుకు లాగేస్తోంది. అడ్డం బోర్ల పడిపోతున్నాయి అవి. అది నీటిలో ఉండే బలం ఏదో ఉంది దానికి. ఈ చెయ్యి పుచ్చుకుని ఇట్లా బలంగా తోసే సమయంలో ఏమైంది, చేతికి ఒక రత్న కంకణం, ఆ కంకణానికి ఉన్న సేలు ఉడిపోయి కంకణం వీడి చేతిలోకి వచ్చేసింది. చెయ్యి పక్కకి వెళ్ళిపోయింది. ఆల్రెడీ వీళ్ళకి ఇంకో నావ వస్తుంది అట్నుంచి ధాన్యంతో, ఆ నావ సింపుల్గా వచ్చేసింది. ఆ చేయలేకపోయేసరికి ఆ కంకణం చేత్తో పుచ్చుకుని రాజుగారి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళాక రాజుగారు అన్నాడు, ఎంత పని చేసావు, నీ వల్ల కదా మాకు ఆ చెయ్యి కనపడలేదు, మేము పరిశీలించలేదు, ఇప్పుడు కాబట్టి తెలిసింది, ధాన్యం అంతా నీటి పాలైపోయింది, పోన్లే ఈసారి ధాన్యమైనా వచ్చింది అబ్బాయి, నీకేం కావాలో చెప్పాను. కానీ మనవాడు తీసాడు గిన్నె. ఇట్లాంటి 11 గిన్నెలు కావాలి, 40 మంది జైల్లో ఉండిపోయారు, నిద్ర పట్టట్లేదు నాకు, నా వల్ల ఆ గిన్నె నాకు దొరకకపోతే వాళ్ళు ఈ పరిస్థితికి వచ్చేవాళ్ళు కాదు, రోజులు గడిచిపోతున్నాయి, వాళ్ళంతా జైల్లో పడి మగ్గుతున్నారు, ఇట్లాంటి గిన్నెలు కావాలంటే ఆయన అన్నాడు, ఇది నాకు తెలీదు, నేనేం చేయలేను, మా దగ్గర లేవు ఇవి, నా కుమార్తె నుంచి పెళ్లి చేసుకో కావాలంటే అమ్మాయి నుంచి పెళ్లి చేస్తాను. కుర్రాడు ఒప్పుకోవాలి, వద్దులేండి నా ప్రయత్నం నేను చేసుకుంటాను అన్నాడు. అయితే ఆ గిన్నెని బాగా పరిశీలించారు. రాజుగారు ఏమన్నాడంటే సైన్యాధిపతిని పిలిచాడు. యక్షుణులు భోజనం చేసే చోటు నీకు తెలుసు కదా అని అడిగాడు. సైన్యాధిపతికి తెలుసు అన్నాడు. అయితే ఈ అబ్బాయికి ఏం చెప్పాడంటే, బాబు ఒక పూట రెస్ట్ తీసుకో, యక్షకన్యలు భోజనం చేసే ఒక చోటు ఉంది మా రాజ్యంలో, కొంతమందికి తెలుసు, బహుశా ఈ పాత్ర వాళ్ళకి సంబంధించింది అయ్యి ఉండొచ్చు, ఎందుకంటే నేను ఒక చెయ్యి కొట్టింది అన్నావు, యక్షులు చేస్తారు ఇట్లాంటి పనులు అని చెప్పేశారు కాదు.
సరేనని ఒప్పుకున్నాడు. మర్నాడు సైన్యాధిపతి 7 పగళ్ళు 7 రాత్రులు ప్రయాణం చేయించి యక్షపర్వతం దగ్గరికి తీసుకెళ్ళి దింపాడు. అదే పర్వతం, అక్కడే వాళ్ళు భోజనం చేస్తారు. ఒక కోట ఉంది, అక్కడ భోజనాలు చేస్తారు. మాకు ఎన్నో తరాలుగా మాకు తెలుసు, ఎప్పుడైనా వాళ్ళ వల్ల ఇబ్బంది వస్తుంది కానీ తరచూ వాళ్ళ వల్ల మేమేం ఇబ్బంది పడమని చెప్పాడు. తను నా దారిని నేను వెళ్తాను, వెళ్ళిపోమన్నాడు. అక్కడి నుంచి తన దగ్గర ఉండే తుండుగుడ్డ, కర్ర, రత్తాల కంకణం, గిన్నె వాడి దగ్గరే ఉన్నాయి. సరే మెల్లిగా కొండ ఎక్కుంటూ వెళ్తే పైన ఒక కోట. ఆ కోటలో ఒక ముసలి వంటవాడు మాత్రమే ఉన్నాడు. లోపలికి వెళ్ళి వంటవాడి కనపడేసరికి వంటవాడు ఆశ్చర్యపడి, ఊరిని ఎట్ట వచ్చావురా నువ్వు మనిషివి, నువ్వు కనుక కనపడ్డావంటే విరుచుకు తినేస్తారు వాళ్ళు. తినడం అంటే లిటరల్లీ తినేయటం కాదు, ఏదో ఒకటి చేస్తారు. కనపడిపోక దాక్కుని చూడు అని చెప్పాడు. వీడు యక్షకన్యలను చూడడానికి వచ్చానని చెప్పాడు అతనికి. సరే భోజనశాలలో దాక్కోబెట్టాడు ఒక చోట. ఈ దాక్కున్న తర్వాత ఏమైంది, చీకటి పడింది, వంట చేస్తున్నాడు వీడు, బోళ్ళంత రుచికరమైన వంట. అందెలు పాంజేబులు అవి చప్పుళ్ళు అవుతున్నాయి. అప్పుడు ఈ వంటవాడు కేకేశాడు, అమ్మాయి వంట అయింది వడ్డించనా అని అడిగితే 3 యక్షకన్యలు లోపలికి వచ్చారు భోజనం చేయడానికి. భోజనశాలలో 3 కూర్చున్నారు. వడ్డించాడు, 3 కూర్చుని పళ్ళేలో అన్నం తింటూ ఏమన్నారు, ఒక అమ్మాయి చెప్తుందనమాట, 7 ఏళ్ళుగా నేను ఆ 40 దొంగల్ని వాగులో చెయ్యి కూడా పెట్టనివ్వల, 7 సంవత్సరాలు కాపాడా. ఆ కుర్రాడెవడో వచ్చి నా రత్నాలు కొంచెం కాస్త తీసిపోయాడు, వాడు వచ్చి నీళ్లు ముంచేశాడు దొంగమొహం అనేసరికల్లా రెండోదంది, ఆ కుర్రాడే కదా బాణం వేశాడు, అనవసరంగా భయపడి నా తువ్వాలు నా కర్ర అక్కడే వదిలిపెట్టేశాను అనేసరికల్లా మూడో అమ్మాయింది, ఒసే మీకు అర్థం కావట్లేదు నేను చెప్పే మాట, ఈ 2 పనులు చేసిన వాడే సముద్రంలో నా చేయిబుచ్చు తోసేసి నా కంకణం కాస్త కొట్టేశాడు, వాళ్ళే కుర్రాడు, వస్తువులు పోగొట్టుకున్నావు, నాన్నకేం సమాధానం చెప్పాలో తెలీదు, మన శక్తులన్నీ వాడు లాగేసుకున్నాడు, ఖాళీగా కూర్చున్నావు అంటుంటే ఈ వెనకాల నుంచి కుర్రాడు అడిగాడు మంగళుడు, ఆ పనులన్నీ చేసిన కుర్రాడు కనపడితే మీరేం చేస్తారు అని. ఏమీ చెయ్యం, మాతో పాటు కూర్చోబెట్టుకుని అన్నం పెడతాము అన్నారు. అనగానే వీడు బయటకు వచ్చాడు. గుర్తుపెట్టారు 3 వీడే అని. సరే కూర్చో మాతో పాటు భోజనం చెయ్యి అని కూర్చోబెట్టారు. కూర్చోబెడితే వీడికి ఆ గిన్నె కావాలి, అలాంటి 11 గిన్నెలు కావాలి కదా. సరే వాళ్ళు మాట్లాడుకుంటుంటే అడిగాడు, ఏమిటి ఇది అంటే, మా నాన్న 3కి 3 విషయాలు ఇచ్చాడు, మాకేమో 4 కలిసి తినాలని కోరిక, మేమేమో 3 ఉన్నాం, మా అన్నయ్య మాతో ఉంటాడు ఉండడు, ఒక అన్నయ్య ఉన్నాడు, అతను లేనప్పుడు అతని బదులు మేము ఇంకొకళ్ళని సహాయంగా పెట్టుకుంటాం, ఒకళ్ళకి సముద్రంలో ఒక భాగం ఇచ్చాడు, ఆ వైపు వచ్చిన పడవని తిరగొట్టేస్తుంది అది, ఒకళ్ళకి వాగు ఇచ్చాడు, ఆ వాగులో ఎవరిని ముంచుకొని అదే ఉంటుంది. ఇది జరిగింది. ఇంతలో ఏమైంది, ఒక ఉత్తరం వచ్చింది. ఉత్తరం వచ్చేసరికి ఆ ఉత్తరం ఎవరు రాశారు, యక్షరాజైన వీళ్ళ నాన్న. 3 ఏడవటం మొదలుపెట్టారు. ఎందుకు ఏడుస్తున్నారు, ఏమైందంటే, వృషభాసురుడు మా అన్నయ్యని ఎత్తుపోయాడు, వాడు దుర్మార్గుడు, మా అన్నయ్య అతని దగ్గర బందీగా ఉన్నాడు, మా నాన్న ఏం చేయాలో తెలియక మా నాన్న బాధపడి ఉత్తరం రాశాడు అని చెప్పేసరికల్లా, మీ అన్నయ్యని నేను విడిపిస్తాను, మీ నాన్నని ఇక్కడికి రమ్మన్నాడు అనేసరికల్లా, సరే మా నాన్న ఏమంటాడు అని భయపడుతూ తండ్రి కబురు చేశారు రమ్మని. కబురు చేసేసరికల్లా ఆయన వచ్చి, ఇదేంటి మానవ కుర్రకుంక, వీడిని ఎవడో ఎందుకు తెచ్చారు, ఇక్కడ ఎందుకు తీసుకొచ్చారు అంటే, అప్పుడు వీళ్ళు ఈ 3 వస్తువులు ఇతని దగ్గరే ఉన్నాయని, ఇతను వచ్చాడని, వృషభాసురుని వీడేం సంపాదిస్తాడు కుర్రకుంక వీడు రాక్షసుడు, వీడేమో కుర్రకుంక, వీడేం చేస్తాడు చిన్నపిల్లాడిలాగా ఉన్నాడంటే, అట్లా కాదు ప్రయత్నం చేయండి నాతోటి, మీ వల్ల కాదు, వృషభాసురుడు అంటే మీకు భయం, నేను ప్రయత్నం చేస్తాను, నాకేం భయం లేదు, వీడి బలం వల్ల భయం లేకపోవటమే. సరే అక్కడి నుంచి ఈయన ఏం చేశాడు, సైన్యాధిపతిని ఎవరినో కేకేసి ఒక మంచి గుర్రం తెప్పించాడు, ఒక కత్తిడాలు ఇచ్చారు, ఒక గది ఇచ్చారు. ఆ గుర్రం మీద ఒక ఎగిరి కూర్చున్నాడు. వీడు ఇన్ని రోజుల నుంచి గుర్రం తోలి ఉన్నాడు, ఆ స్వారీ వచ్చేసింది వాడికి. ఇంకా అనిపించింది వీడు ఏదో పని చేస్తాడు నిజంగానే. వీడు కాస్త వీళ్ళు ఆ గుర్రంతో పాటు గుర్రం తీసుకుపోతుంది ఆటోమేటిక్గా. ఆ వృషభాసురుడు ఎక్కడున్నాడో ఆ కోట దగ్గరికి తీసుకెళ్ళి తలుపు కొట్టాడు. వృషభాసురుడు ఉన్నాడంటే వాళ్ళు అక్కడున్న 2 రాక్షసులు, ఏమిటి నువ్వు ఎవడివి, వృషభాసురుడిని చూస్తేనే గుండె పగిలి చస్తావు నువ్వు, పొమ్మన్నారు. వీడేం చేశాడు, ఒక ఎగిరి గుర్రం మీద నుంచి ఆ కత్తి పుచ్చుకుని 2 మీదకి దూకాడు. చెరుకోసారి కత్తితోటి మిరకాయలు కోసేసాడు. కోసేసి 2 ద్వారం లోపలికి పడేసరికి ఇక్కడ ఏదో సందడి అవుతోందని ఆ వృషభాసురుడు అన్నవాడు బయటకు వచ్చాడు. తరిగిన తలకాయలు కనబడేసరికి వాడు ఎవడరా, నా ద్వారపాలకుని చంపిన వాడు ఎవడు అని పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు.
వచ్చేసరికల్లా సరే వీడు అన్నాడు, నీ దగ్గర యక్షరాజకుమారుడు వాడు మాకు ఇచ్చే అంటే, నేను ఇవ్వను, యక్షులతోటి పని చేయించుకోవడానికి వాడు నాకు కావాలి, సుకుమారమైన పనులన్నీ యక్షులే చేస్తారు, నాకు కావాల్సిందేనన్నాడు. కాదు, అప్పుడు మన ఇద్దరం ద్వంద్వ యుద్ధం చేద్దామన్నాడు. వాడేమో ఏకంగా 8 అడుగులు ఉన్నాడు, వీడు 5.5 అడుగుల అబ్బాయి. వాడు ఏం యుద్ధం చేస్తారు? కాకపోతే వీడికి ఏమిటి, వాడిట మీదకి వస్తే తప్పుకునే తెలివి ఉంది వీడికి. వాడు పరిగెత్తుకొచ్చినప్పుడల్లా వీడు తప్పుకుని అంటాడు, ఏమిటి పిల్లాట్లాడతావు, సరిగ్గా యుద్ధం చేయటం రాదా నీకు అంటాడు. వాడు ఏదో గద విసిరేసేసరికి అలా వీడు తప్పుకున్నాడు, కానీ తన గదని మాత్రం వాడి మీదకి విసిరేశాడు. వాడికి ఆయువు పట్టు మీద తగిలి ఆ వృషభాసురుడు పడిపోయాడు. ఇది కేవలం వాడిలో ధైర్యం, భయం లేకపోవడం తప్ప వాడికి ఏం సాహసం, శౌర్య పరాక్రమాలు ఏం లేవు. అవును. వెళ్ళిపోయాడు. లోపలికి వెళ్ళి ఏం చేశాడు, ఆ రాజకుమారుడు వెతికితే ఆ కోటంతా ఎవ్వరూ లేరు. అంతా వజ్రాలు, మణులు, మాణిక్యాలు, బంగారంతో నిండిన గోడలు, వాకిట్లో 2 ద్వారపాలకులు, లోపల రాక్షసుడు. వాడు చచ్చిపోయాడు, ఎవ్వరు లేరు. ఒక చెరసాలలో ఉన్నాడు ఈ రాజకుమారుడు. తను పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజకుమారుడిని ఊడదీసి బయటికి తీసుకొచ్చాడు. తను గుర్రం ఎక్కించుకుని పద వెళ్ళిపోదామంటే, సరే నువ్వెవరు ఏంటి అని కనుక్కుని యక్షరాకుమారుడు ఏమన్నాడు, మా నాన్నని, మా చివరి చెల్లెల్ని పెళ్లి చేసుకుంటానని ఆయన వేలుకున్న ఉంగరం ఇవ్వమని అడుగు. మా చెల్లెలు నీ పక్కన ఉంటే నీ మొత్తం జీవితం అంతా పండగే. ఆ ఉంగరం ఉన్నవాడికి ఎక్కువ బలం ఉంటుంది. నువ్వు అడుగు, నన్ను రక్షించావు కాబట్టి ఆ 2 అడిగి తీసుకోమన్నాడు. సరే వీళ్ళు ఇద్దరు కలిసి వెళ్ళిపోయారు. ఆ 3 యక్షకన్యలు తండ్రి ఉన్న చోటుకి వెళ్ళారు. మాసేపు మాట్లాడుకున్నాక, నీకేం కావాలో అడగమంటే, ఇతను మీ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయండి, మీ వేలుకున్న ఉంగరం ఇచ్చేయండి అన్నాడు. అంటే ఆ ఉంగరం వీడి దగ్గర ఉంటే ఆ యక్షరాజు ఏమీ చేయడు వాడిని. వాడు వాయువు అయ్యేదాకా యక్షుల వల్ల వాడికి భయం ఉండదు అనమాట. కొన్నాళ్ళు పోయాక నా పిల్ల నాకు కావాలనిపించింది అనుకో, ఆయనకి పిల్లని తీసుకెళ్తాడు. ఉంగరం ఉండటం వల్ల వీడికి ఏం జరగదు. అందుకని అబ్బాయి చెప్పాడనమాట. అక్కడి నుంచి సరే అమ్మాయి అమ్మ కూడా ఒప్పుకుంది. ఈ కుర్రాడు యక్షరాజకుమార్తెను పెళ్లి చేసుకుని ఆ ఉంగరం వేలికి పెట్టుకుని ఇలాంటి 11 పాత్రలు కావాలని అడిగి మొత్తం 12 పాత్రలు పుచ్చుకుని ఆ భార్యతో సహా గుర్రం ఎక్కి వచ్చేసాడు. ఈ ఊరు వచ్చేసరికల్లా ఆఖరి రోజు, సంవత్సరమైంది అప్పటికి. ఇతను బయలుదేరి వీళ్ళని 40 మంది దొంగల్ని ఊరిదీయబోతున్నారు. తను పరిగెత్తుకుంటూ వెళ్ళి ఊరు ఆపించి రాజుగారికి చెప్పాడు. 12 గిన్నెలు పేర్చాడు. మీ వ్యాపారస్తుని పిలవండి ఒకసారి అంటే పిలిపించారు. వ్యాపారిని పిలిపిస్తే, ఈ 12 గిన్నెల్లో మీ గిన్నె ఏదో గుర్తుపట్టండి అని అడిగితే, ఎట్లా గుర్తుపడతాడు, ఆ గిన్నె అసలు అతనిది కాదు కదా. వ్యాపారస్తుడిని నమ్ముతాడు రాజు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ దేశంలోనే చాలా సంవత్సరాలుగా ఉన్నారు కాబట్టి. దొంగల్ని నమ్మరు సహజంగా. మేము దొంగలమని ఒప్పుకున్నాం కదా, వస్తువు తెచ్చినవాడు దొంగ ఎప్పుడు కూడా. దాంతో కుర్రాడు అన్నాడు, చూసారా వీళ్ళు ఎంత అన్యాయంగా ప్రవర్తిస్తున్నారు, మరి వీళ్ళని ఏదైనా శిక్షించండి, మా అన్నయ్యని వదిలిపెట్టండి అంటే 40 మంది దొంగల్ని వదిలిపెట్టారు. రాజుగారికి సంతానం లేదు. ఆయన ఏమన్నాడంటే, ఇట్లా యక్షకుమార్తెని తీసుకొచ్చావు, నాకు నచ్చిన ఒక గిన్నెని 12 గిన్నెలు చేసావు, నువ్వే యువరాజుగా ఉండు, నా తదనంతరం రాజ్యం తీసుకుందు కానీ తన దగ్గరే అట్టు పెట్టుకున్నాడు. మంగళుడు వాళ్ళ అమ్మని నాన్నని కూడా తన దగ్గరికి తెచ్చుకున్నాడు. కలకాలం ఆ రాజ్యానికి రాజుగా ఉన్నాడు. వాడి జీవనం తర్వాత, వాడి మరణం తర్వాత వాడి భార్య యక్షలోకానికి వెళ్ళిపోయింది. కథ కంచికి మనం ఇంటికి. నమస్తే రమ్య గారు. నమస్తే.